ప్రకాశం జిల్లా పొదిలిలో వరుస దొంగతనాలపై పోలీసులు దృష్టి సారించారు. దుండగులు ఒకే రోజు 4 చోట్ల దొంగతనానికి యత్నించినట్లు పోలీసులు గుర్తించారు. స్టేట్ బ్యాంక్ ఏటీఎం సహా 2 ఇళ్లలో చోరీలకు పాల్పడి విఫలమైనట్లు తెలిపారు. ఆధారాల ద్వారా నిందితులను త్వరలో పట్టుకుంటామని సీఐ రాజేష్ అన్నారు. దొంగలు తాళాలు వేసిన ఇళ్లను మాత్రమే టార్గెట్ చేస్తున్నారని, ప్రజలు విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకూడదని సూచించారు. ఎక్కువ రోజులు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే పోలీసులకు తెలియజేయాలని సీఐ రాజేష్ సూచించారు. కొంతమంది దుండగులు ఏటీఎం డిస్ట్రాయ్ చేశారని రాబడిన సమాచారం మేరకు ఇక్కడికి వచ్చి ఆ ఏటీఎంని పరిశీలించడం, తర్వాత దర్యాప్తులో భాగంగా క్లూస్ టీమ్ను కూడా పిలిపించడం జరిగింది. కొన్ని ప్రింట్స్ కూడా డెవలప్ చేయడం, తర్వాత ఇక్కడ ఏదైతే మా సీసీ ఫుటేజెస్ ఉన్నాయో అవి కూడా పరిశీలించి తొందరలోనే ఈ కేసును కూడా డిటెక్ట్ చేయడం చేస్తామని చెప్పేసి చెప్తున్నాం. ఈ ఏటీఎం దాని పక్కన సందులో వేరే వాళ్ళు ఊరికి వెళ్తూ హౌస్ లాక్ చేయడం జరిగింది. దాన్ని కూడా బ్రేక్ చేశారు. దాంట్లో కూడా ఈ ఫింగర్ ప్రింట్స్ కూడా కలెక్ట్ చేశాము. దాంట్లో ప్రాపర్టీ కూడా ఏం పోలేదు. దాని పక్కన ఉండే షాప్లో కూడా అటెంప్ట్ చేశారు. ఆ షాప్లో కూడా ఏం కూడా పోలేదు. దాంట్లో కూడా ఈ ఫింగర్ ప్రింట్స్ డెవలప్ చేయడం చేస్తాము. తర్వాత ఓవరాల్గా ఏంటంటే ఎవరైనా ఈ విధంగా ఊర్లకు వెళ్ళే క్రమంలో ఈ లాక్ చేసుకొని లాక్డ్ హౌసెస్ ఏదన్నా ఉంటే మా బీట్ వాళ్ళకి కావచ్చు, లేకపోతే కన్సర్న్ మన పొదిలి పోలీస్ స్టేషన్ కూడా ఈ విధంగా ఊరికి వెళ్ళేటప్పుడు సమాచారం కానీ తెలియపరిస్తే అక్కడ బీట్ కూడా స్ట్రెంగ్త్